ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పండితులు జ్యోతిష శాస్త్రం తెలిపిన వివరాల ప్రకారం శనిదేవుడి అనుగ్రహం లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని, ఏళ్లనాటి శని దోషం ఉంటే చాలు, వారు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేసినా అన్ని ఆటంకాలే ఎదురవుతాయి. శని దోషంతో బాధపడేవారు శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేస్తే శని దోషం నుండి విముక్తి పొందవచ్చని చెప్తారు పండితులు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని జయంతి ఎప్పుడు, ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శనిదేవుడు వైశాఖ మాసం అమావాస్య రోజున ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు ఛాయాదేవి దంపతులకు జన్మించాడు. ఆ రోజునే ప్రధానంగా శని మహారాజును పూజిస్తారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల వ్యాధులు, అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజున దాన ధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని నానుడి. శనీశ్వరుడి జయంతి ఎప్పుడు అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 26న మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషములకు ప్రారంభం అవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే మే 27న రాత్రి 8 గంటల 30 నిమిషములకు ముగుస్తుంది. కనుక శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని మే 27న జరుపుకోవాలి అని చెప్తారు పండితులు. శనీశ్వరుణ్ణి పూజించాలంటే జ్యోతిష్యం ప్రకారం కొన్ని ప్రత్యేక సూచనలు ఉన్నాయి. అవి పాటించకపోతే ఆ వ్యక్తి శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు అని జ్యోతిష్యులు చెప్తారు. జ్యోతిష్యంలో శనిదేవునికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. జాతకంలో శని వక్రదృష్టి కలిగి ఉన్నట్లయితే వారు పడే బాధలు అన్నీ ఇన్ని కాదని జ్యోతిష్య నిపుణులు చెప్తారు. పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి న్యాయదేవుడు, కర్మఫలదాత అని కూడా అంటారు. అలాంటి శనిదేవుడు పుట్టినరోజున ప్రత్యేక పూజలు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శనీశ్వరుడి జన్మదినోత్సవం రోజున పూజ చేయడానికి ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తర్వాత శనీశ్వరుణ్ణి నల్లటి వస్త్రంపై ప్రతిష్ఠించండి. తరువాత దేవుడి ముందు ఆవు నూనె దీపం వెలిగించండి. పంచగవ్యం, పంచామృతం మొదలైన వాటితో అభిషేకం చేసిన తరువాత కుంకుమ పెట్టండి. తరువాత పువ్వులు సమర్పించి నూనెతో చేసిన స్వీట్లను ప్రసాదంగా సమర్పించండి. తరువాత జపమాల తీసుకుని శని మంత్రాన్ని జపించండి. ఓం ఫ్రం ఫ్రీం ఫ్రౌం సహ్ శనిశ్చరాయ నమః అనే పంచోపచార మంత్రాన్ని జపించడం కూడా శుభప్రదం. దీని తరువాత శని చాలీసా పారాయణం చేసి శనిదేవుడికి హారతి ఇవ్వండి. చివరిగా పూజా సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగండి. ఆ రోజున శనీశ్వరుడి అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, నూనె, నల్లని వస్త్రాలు, ఇనుప వస్తువులు, బూట్లు, మినపప్పు, దుప్పట్లు దానం చేయడం మంచిది. అంతేకాదు పేదవారికి అన్నదానం చేయటం కూడా శుభప్రదమని పండితులు చెప్తారు. శని ప్రభావాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి ఒక వ్యక్తి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. అరుదుగా మాత్రమే శని దాని ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గత జన్మలో చేసిన కర్మపై ఈ శని ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే శని చెడు ప్రభావాలు మనుషులు చేసే కర్మలను అనుగుణంగా ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి విముక్తి కలిగేందుకు జన్మించిన గ్రహం, నక్షత్రం ఆధారంగా శని దోష నివారణకు పూజలు చేస్తారు. దీనివల్ల భవిష్యత్తు బాగుంటుందని, ఎలాంటి సమస్యలు, అనారోగ్యాలు రావని, దుష్ట పీడలకు గురికాకుండా ఉంటారని నమ్ముతారు. అందుకే శనిదేవుడికి తప్పకుండా పూజలు చేయాలి. శనిదేవుడి పుట్టినరోజున ప్రత్యేకమైన పూజలు చేసి బాధల నుండి విముక్తి పొందండి. శనిదేవుని ఆశీర్వాదం పొందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.